ఇది ప్రసవించడం కష్టం అన్నారు. నాకు తెలీదు, నేనేం అక్కడ ఉన్నాను, ఫోన్లు లేవు, నా భార్య నాకు చెప్పలేదు. డెలివరీ కావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తా ఉన్నా. నా భార్య బెడ్ మీద ప్రార్థన చేసుకుంటుంది. అప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభు నన్ను బ్రతికించయ్యా, నా ఇద్దరు పిల్లల్ని అనాథలుగా చేయొద్దని ప్రార్థన చేసుకుంటే అతి కష్టం మీద ఆ చచ్చిపోయిన బేబీ బయటకు వచ్చింది. చనిపోయిందండి? బేబీ చనిపోయింది. లోపల చనిపోయిన బేబీ బయటకు వచ్చింది. దేవుడు అద్భుతంగా నా భార్యను బ్రతికించాడు. నేను తెల్లారి వచ్చినప్పుడు నా భార్య నేను భోజనం చేస్తా ఉంటే ఆ విషయాలన్నీ చెప్పింది. అప్పుడు నేను నన్ను ఎంతగానో ప్రేమించాను. ఆ పాట రాసుకున్నా, కన్నీరు ఏడ్చాడు. నేను అసలు ఇంత గొప్ప మేలు చేశాడు దేవుడని నన్ను సాతాను బంధాలలో జీవంపు డంబాలను బడనీయక, దరి చేరనీయక తన కృపలో నిరతము నన్ను నిలిపెనని